Friends. Good evening, all my dear students. How are you all doing? అందరూ బాగున్నారా? గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు I would like to share my screen. సో ఇవాళ మనము క్లాస్ ఒక మంచి మోటివేషనల్ కోట్ ద్వారా స్టార్ట్ చేద్దాము. One book is equal to 100 friends, but one good friend is equal to a library. ఈ సూక్తి మనకి జ్ఞానం, విలువ మరియు స్నేహితుల ప్రాముఖ్యతను అర్థమయ్యేలా చేస్తుంది. 1 book is equal to 100 friends అంటే ఒక మంచి పుస్తకం మనకు ఎంతో గతానుభవం మరియు పాఠాలు, బుద్ధి, ప్రేరణను ఇస్తుంది. అందుకే అది 100 మంది మంచి స్నేహితులతో సమానంగా ఉంటుంది. కానీ బట్ వన్ గుడ్ ఫ్రెండ్ ఈజ్ ఈక్వల్ టు అ లైబ్రరీ. అంటే ఒక మంచి స్నేహితుడు ఉండగలిగితే అతను మనకి బుద్ధి, సహాయం, మార్గదర్శనం, మోటివేషన్, జ్ఞానం, ప్రేమ ఇవన్నీ ఇవ్వగలుగుతాడు. అందుకే అతను ఒక గ్రంథాలయం లాంటివాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వివేకానంద జీవిత చరిత్ర చదివినట్లయితే అది మీకు మోటివేషనల్ స్పీకర్స్ మాట్లాడినంత ప్రేరణ ఇస్తుంది, ఇన్స్పిరేషన్ ఇస్తుంది. అవునా కాదా? అంటే ఒక పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం అన్నమాట ఇక్కడ. అదే మీకు ఒక స్నేహితుడు ఉన్నారనుకోండి, అతను ఎల్లప్పుడూ తోడుగా సహాయం చేస్తూ, కష్ట సుఖాలు పంచుకుంటూ, జీవితంలో సూచనలు ఇస్తూ, హెల్ప్ చేస్తూ ఉంటాడు. అవునా కాదా? సో ఇక్కడ మీ ఫ్రెండ్ ఒక లైబ్రరీతో సమానంగా భావించొచ్చు. సో ఓవరాల్‌గా ఏంటి, పుస్తకాలు మనకి స్నేహితుల్లా ఉంటాయి, జ్ఞానం ఇస్తాయి. కానీ ఒక మంచి స్నేహితుడు మన జీవితం మొత్తాన్ని మార్చేస్తాడు. అందుకే లైబ్రరీ లాంటివాడు అని చెప్పొచ్చు. సో మీరందరూ కూడా మంచి స్నేహితులుగా ఉంటారు అని చెప్పి మీ ఫ్రెండ్స్‌కి నేను కోరుకుంటున్నాను. బీ ఎ నైస్ పర్సన్ అండ్ నైస్ ఫ్రెండ్స్. We can only choose our friends, right? Choose good friends and whomever you choose, make them good. Okay. So, well, we shall move to the today's topic. So, topic start చేసే ముందు మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నామో గుర్తుందా మీకు? ఏం చెప్పుకున్నాము? ఇక్కడ ఆల్రెడీ ఉంది. Who did Patrick's homework? సమ్మరీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా గత వారంలో. సో మీరు టెస్ట్ కూడా అటెంప్ట్ చేశారు, రైట్? ఒక క్విక్ ర్యాపిడ్ ఫైర్ సెషన్ పెట్టుకుందాము. రెడీ? ఫస్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ ద స్టోరీ? హూ ఈస్ ద మెయిన్ క్యారెక్టర్ ఇన్ ద స్టోరీ? సో ఆ లెసన్లో మెయిన్ క్యారెక్టర్ ఎవరు? పీటర్ ఆర్ ప్యాట్రిక్? పీటర్ ఆర్ ప్యాట్రిక్? What is the answer? The answer is A or B. Who did Patrick's homework? So obviously the main character ever ayuntaru. Answer B, Patrick. We'll move to the next question. What did Patrick love to do the most? Patrick ఎక్కువగా నచ్చే పని ఏంటి? Playing video games or reading books? సో పాఠం ఆరంభంలో ప్యాట్రిక్కి ఎక్కువగా నచ్చేది ఏంటి? ప్లేయింగ్ వీడియో గేమ్సా, రీడింగ్ బుక్సా? ఆబ్వియస్లీ ద ఆన్సర్ ఇస్ ప్లేయింగ్ వీడియో గేమ్స్, రైట్? ఎస్. నౌ థర్డ్ క్వశ్చన్, ప్యాట్రిక్ హేటెడ్ డూయింగ్ హిస్ డాష్. సో ప్యాట్రిక్కి నచ్చని విషయం ఏంటి? ఏ హోంవర్క్స్ ఆర్ బి స్పోర్ట్స్? దేన్ని ఎక్కువగా ద్వేషిస్తూ ఉంటాడు ప్యాట్రిక్? ఏనా బీనా? ఏమై ఉంటుంది ఆన్సర్? ద ఆన్సర్ ఈస్
homeworks. So అతనికి homeworks అంటే అస్సలు నచ్చేది కాదు. Now fourth question, what did Patrick find his cat playing with? సో ఒకరోజు ప్యాట్రిక్ గమనించాడు కదా తన పిల్లి ఎవరితో ఆడుతుంది. ఏ టైనీ మ్యాన్ ఎల్ఫ్, బి ఏ బుక్. ఏమై ఉంటుంది ఆన్సర్, ఏ ఆర్ బి? ఏ టైనీ మ్యాన్ ఎల్ఫ్ ఆర్ బి ఏ బుక్? ద ఆన్సర్ ఈస్ ఏ టైనీ మ్యాన్ ఎల్ఫ్. గుడ్. We'll move to the another question, fifth one. The elf promised to do Patrick's homework if Patrick dash. అంటే ఆ ఎల్ఫ్ ప్రామిస్ చేసింది కదా ప్యాట్రిక్ హోంవర్క్ చేస్తా అని, కానీ ఒక షరతు మీద, ఒక కండిషన్ మీద. ఏంటా కండిషన్? ఏ లెట్ హిమ్ గో, బి గేవ్ హిమ్ ఫుడ్. ఏనా బీనా? The answer is A, let him go. So only if he agrees to let him go, then only elf got persuaded, convinced to do the homework, right? So the answer is option A, let him go. Now we'll move to the sixth one. What problem did the elf face while doing homework? సో ఎల్ఫ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ చేస్తున్నప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి? ఆప్షన్ ఏ, he did not understand human subjects. ఆప్షన్ బి, he was lazy. ఆన్సర్ ఏమై ఉంటుంది? అతనికి హ్యూమన్ సబ్జెక్ట్స్ అర్థం కాకపోవడమునా, లేదా అతను లేజీగా ఉండడం కారణంగానా? ఆప్షన్ ఏ ఆర్ బి, టెల్ మీ. Option A, he did not understand human subjects. Despite he convinced to do Patrick's homework, elf did not understand human subjects. That's the major problem here. Got it? So the answer is A, he did not understand human subjects. So now we'll move to the seventh one. What is the moral of the story? So మన గత వారంలో చెప్పుకున్న లెసన్ ఏదైతే ఉందో, who did Patrick's homework, దాని moral of the story ఏంటి, నీతి ఏంటి? Self effort is the key to success, or option B, elves are real. అంటే సెల్ఫ్ ఎఫర్ట్, మనం పెట్టే కష్టం ఆర్ మనం పెట్టే ఎఫర్ట్స్ ఏవైతే ఉందో దట్ ఈస్ కీ టు సక్సెస్, ఆర్ ఎల్ఫ్స్ ఆర్ రియల్. నిజంగా ఎల్ఫ్ అనేది ఉంటుందా? అది ఉండదు, రైట్? So the answer is self-effort is the key to success. Right? So మీరందరూ కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారా లేదా అనేది ఒక్కసారి సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి. ఐఎమ్ షోయింగ్ ద ఆన్సర్స్ ఆన్ ద panel board. First one is, who is the main character in the story? It's none other than Patrick. What did Patrick love to do the most? He loves to play video games, right? And what he hates more? He hates doing homework. So now the fourth question, what did Patrick find his cat playing with? He finds Patrick finds that cat is playing with a tiny man who is called as elf, E-L-F, right? See the fifth one. The elf promised to do Patrick's homework if Patrick let him go. Sixth one, what problem did the elf face while doing homework? So he did not understand human subjects, right? This is the constant complaint given to Patrick by whom? By elf, right? So see the seventh question. What is the moral of the story here? Self-effort is the key to the success. So I hope you all told correct answers. Seems like you did not forget the previous class. Andarki baane gurtundannamata. So now ee roju manamu previous class lo lesson summary detailed ga cheppukunnam kabatti ఇవాళ vocabulary మీద ఎక్కువగా ఫోకస్ చేద్దాము. vocabulary అంటే ఏంటి? glossary, which means words and meanings.
మీ టెక్స్ట్ బుక్‌లో పేపర్ పక్కన చూస్తే ఆల్రెడీ మీనింగ్స్ అండ్ వర్డ్స్ ఇచ్చారు. ఒక్కసారి దాని గురించి డీటెయిల్డ్‌గా చూద్దాము. హూ డిడ్ పాట్రిక్స్ హోంవర్క్? నింటెండో. నింటెండో అని చెప్పుకున్నాం కదా! నింటెండో అంటే ఏంటి? ఏ జాపనీస్ కంపెనీ known for making video games and gaming consoles like Mario, Zelda, etc. సో నింటెండో అనేది ఒక జాపనీస్ కంపెనీ పేరు. ఆ కంపెనీ ఏం చేస్తది? వీడియో గేమ్స్‌ని తయారు చేస్తూ ఉంటుంది. ఎలాంటి వీడియో గేమ్స్? మారియో, జెల్డా ఇలాంటి వీడియో గేమ్స్ తయారు చేస్తూ ఉంటుంది. ఆ కంపెనీ పేరొచ్చేసి ఏంటి నాన్న? నింటెండో. మీ టెక్స్ట్ బుక్‌లో ఆల్రెడీ ఈ పదం ఇవ్వడము జరిగింది. దాని అర్థం కూడా ఇచ్చారు. సో, మళ్ళీ మనం డీటెయిల్డ్‌గా చెప్పుకుంటున్నాము ఇప్పుడు. సో, ఈ వొకాబులరీ తెలుసుకోవడం వల్ల మీకు టెక్స్ట్ బుక్‌లో ఉన్న వర్కింగ్ విత్ లాంగ్వేజ్ ఈజీ అవుతుంది నాన్న. మనం ఆ ఎక్సర్‌సైజ్ ఈరోజు చేస్తాము. కాబట్టి ఇవి ఖచ్చితంగా మీరు తెలుసుకొని ఉండాలి. గాట్ ఇట్? సో, నింటెండో అనేది జాపనీస్ కంపెనీ పేరు. నెక్స్ట్ వన్ ఇగ్నోరమస్. ఇగ్నోరమస్ అంటే ఏంటి? ఏ పర్సన్ హూ ఈస్ వెరీ ఇగ్నోరెంట్ ఆర్ లాక్స్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఏంటి? జ్ఞానం. అంటే అజ్ఞానాన్ని ఇక్కడ ఇగ్నోరమస్ అని చెప్పబడింది. అజ్ఞానం. తెలుగులో ఇగ్నోరమస్ అంటే ఏంటి? అజ్ఞానం. ఒక పర్సన్‌కి, ఒక మనిషికి జ్ఞానం లేకపోవడాన్ని మనము ఇగ్నోరమస్ అంటాము. అయితే మీరు ఒక పదం చదివేటప్పుడు ఖచ్చితంగా ఆ స్పెల్లింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చే తీరాలి. అర్థమవుతుందా నాన్న? సో, స్పెల్లింగ్ మిస్టేక్స్ జరుగుతూ ఉన్నప్పుడు మీరు రఫ్ నోట్స్ తీసుకొని ఒక పదాన్ని 10 సార్లు ఇంపోజిషన్ రాయడం వల్ల మీకు 11సారి ఏమవుతుంది? పర్ఫెక్ట్‌గా స్పెల్లింగ్ వచ్చేస్తుంది కదా! సో, స్పెల్లింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. మీరు 6థ్ క్లాస్‌కొచ్చారు. సో, ఇప్పటి నుండి మీరు చాలా స్పెల్లింగ్స్ మీద చాలా ఫోకస్ పెట్టాలి. ఓకే నాన్న? సో, ఇగ్నోరమస్. ఇగ్నోరమస్ అంటే తెలుగులో అజ్ఞానం. అంటే ఇంగ్లీష్‌లో ఇక్కడ ఏ పర్సన్ హూ ఈస్ వెరీ ఇగ్నోరెంట్ ఆర్ లాక్స్ నాలెడ్జ్. జ్ఞానం లేకపోవడం. ఓకే నాన్న? ఇగ్నోరమస్. సో, ఈ పదాల్ని మీరు గుర్తుంచుకోవడం వల్ల నేను చెప్పినట్లు మీకు ఎక్సర్‌సైజ్ రాయడం అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ వన్ థర్డ్ మీనింగ్ వచ్చేసి ఓల్డ్ ఫ్యాషన్డ్. ఏంటి నాన్న అది? ఓల్డ్ ఫ్యాషన్డ్. అంటే ఏంటి? నాట్ మోడర్న్. ఆధునికం కాని దాన్నే ఓల్డ్ ఫ్యాషన్డ్ అంటాము. అంటే బిలాంగింగ్ టు అన్ ఎర్లియర్ టైమ్. మన తాత ముత్తాతల నాడు, వాళ్ళ తాతల ముత్తాతల నాడు ఓల్డ్ ఫ్యాషన్డ్ అప్పుడు ఉన్న ట్రెండ్ ఇప్పుడు మనకది ఓల్డ్ ఫ్యాషన్ అని చెప్పుకోవచ్చు. ఆధునికత కానిది. ఓల్డ్ ఫ్యాషన్డ్. ఇక్కడ మీరు చూసినట్లయితే స్పెల్లింగ్‌ని చక్కగా గమనించండి. ఫా, ఫా అంటే ఎఫ్ఏ ఫా, షా ఎస్‌హెచ్ ఫ్యాషన్, అండ్ ఎన్ఈడి. మీకు ఈజీగా గుర్తుపట్టే విధంగా ఏంటంటే ఒక పదాన్ని స్ప్లిట్ చేయాలి. చిన్న చిన్న భాగాలుగా చంక్స్ లాగా స్ప్లిట్ చేసి ఆ పదాన్ని మీరు నోటికి if you learn by mouth, it would be easy for you to get the spelling of this word. Okay nana? Whenever you see a big word, దాన్ని స్ప్లిట్ చేయండి భాగాలుగా. ఆ తర్వాత నేర్చుకోండి. ఫ్యాషన్, ఫ్యాషన్డ్. నాట్ మోడర్న్ అంటే ఆధునికత కానిది. బిలాంగింగ్ టు అన్ ఎర్లియర్ టైమ్. నెక్స్ట్ వన్ బ్రిచెస్. బ్రిచెస్‌ని బ్రీచెస్ అని కూడా అనొచ్చు. బ్రిచెస్ అంటే అన్ ఓల్డ్ వర్డ్ ఫర్ ప్యాంట్స్ ఆర్ ట్రౌజర్స్. అంటే ఈ మోడర్న్ ఏజ్‌లో ఇప్పుడు మనం ప్యాంట్స్ అంటున్నాం కానీ, ఒకప్పుడు ఆ ప్యాంట్స్‌ని, ట్రౌజర్స్‌ని బ్రిచెస్ అని పిలిచేవారు. బ్రిచెస్ BRITCHES బ్రిచెస్ విచ్ మీన్స్ an old word for pants or trousers. Trousers nothing but pants. Trousers is another name for pants. ఇక్కడ మీరు ఈ స్పెల్లింగ్ ని గమనించినట్లయితే మనం ఫస్ట్ ప్రొనౌన్సియేషన్ మీద ఫోకస్ చేద్దాము. ట్రౌసర్స్.
TRO ట్రౌ, TROU trousers, trousers ఏమంటాము? ట్రౌజర్స్. ట్రౌజర్స్ అంటే ఏంటన్నా? ప్యాంట్స్. ఒకప్పుడు దాన్ని బ్రిచెస్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడా కూడా ఎవరు బ్రిచెస్ అని పిలవరు. మేబీ అమెరికన్ బ్రిటిష్ కంట్రీస్లో అక్కడికి వెళ్తే ఏమైనా పాత కాలం వాళ్ళు పిలుస్తారేమో. నెక్స్ట్ వన్ విచ్, WTCH. విచ్ అంటే ఏంటి? ఏ విమెన్ బిలీవ్ టు హ్యావ్ మ్యాజికల్ పవర్స్. అంటే మంత్రగత్తె అని చెప్పుకున్నాము మనం లాస్ట్ సెషన్లో కూడా ఇది ఫోకస్ చేసాము, అవునా కదా? విచ్ అంటే ఆఫెన్ షో యాజ్ ఈవిల్ ఇన్ స్టోరీస్. మనకి విచ్ అనే పదం ఎక్కడ వచ్చింది? ఎల్ఫ్ విచ్ లాగా హ్యాట్ పెట్టుకున్నాడు అనే దగ్గర వచ్చింది కదా. విచ్, మంత్రగత్తల్ని ఏమంటాం మనము? విచ్ అంటాము. WITCH, విచ్. ఓకేమా? నెక్స్ట్ విల్ మూవ్ టు ది అనదర్ మీనింగ్, అనదర్ వర్డ్, గ్రాంట్. గ్రాంట్ అంటే ఏంటి? పర్మిషన్ ఇవ్వటం. అంటే టు గివ్ ఆర్ అలౌ సంథింగ్. ప్రిన్సిపల్ గ్రాంటెడ్ మీ హాలిడే టుమారో. అంటే ప్రిన్సిపల్ గారు రేపు హాలిడే అని పర్మిషన్, అంటే లీవ్ పర్మిషన్ చేశారని కూడా చెప్పచ్చు. ఓకే, ప్రిన్సిపల్ హ్యాస్ గ్రాంటెడ్ మీ అ లీవ్ టుమారో అలా చెప్పచ్చు. ఓకేమా? నెక్స్ట్ వన్ ఎల్డ్. ఎల్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఎల్లింగ్, ఎల్డ్. ఇది మీకు చాలా కొత్త పదంగా అనిపించవచ్చు. YELLED, ఎల్డ్. ఎల్డ్ అంటే షౌటెడ్ లౌడ్లీ, గట్టిగా అరవటాన్ని ఎల్డ్ అంటాము. వై ఆర్ యు ఎల్లింగ్ లైక్ దాట్? మీరు క్లాస్ రూమ్లో గట్టిగా అరుస్తున్న తరుణంలో మీ టీచర్ వచ్చి వై యు పీపుల్ ఆర్ ఎల్లింగ్ లైక్ దాట్ అంటారు. అంటే ఏంటి? ఎందుకు అలా అరుస్తున్నారు గట్టిగా అని దాని అర్థం. ఓకే, yelled, which means usually out of anger or to be heard. కోపంతో అరవడమైనా అవ్వచ్చు, గట్టిగా ఆక్రోషంతో అరవడమైనా అవ్వచ్చు, గోల చేస్తూ అరవడమైనా అవ్వచ్చు. yelled, YELLED, yelled. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫిస్ట్. ఫిస్ట్, మనం పిడుగుతులు గుద్దేటప్పుడు అరచేయి ఎలా మలుస్తాము? దానినే ఫిస్ట్ అంటారు ఇంగ్లీష్లో. FIST, ఫిస్ట్, విచ్ మీన్స్ a hand with the fingers closed tightly into the palm, usually to punch or show strength or anger. సో మీ యొక్క కోపాన్ని ఎలా వ్యక్తపరుస్తారు? ఎదుటి వాళ్ళని కొట్టేటప్పుడు పిడిగుద్దులు కురిపించడం అంటారు. అంటే ఆ అరచేయిని పిడికిళ్ళు బిగించటం. ఆ పిడికిటిని ఏమంటారు నాన్న? ఇంగ్లీష్లో ఫిస్ట్ అంటాము. FIST, ఫిస్ట్ అంటాము. ఓకేమా? నెక్స్ట్ వన్. సో ఏ హ్యాండ్ విత్ ఫింగర్స్ క్లోజ్డ్ టైట్లీ ఇన్ టు ద పామ్, యూజువలీ టు పంచ్. పంచ్, పిడిగుద్దు అని అంటే ఏమంటాము? పంచ్ అంటాం ఇంగ్లీష్లో. షో స్ట్రెంగ్త్ ఆర్ యాంగర్. ఓకే, నెక్స్ట్ వన్ గ్రీమేస్ట్. గ్రీమేస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న, మీరు ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీ లెసన్ చివరిలో థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్, వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో ఈ వర్డ్స్ ఇచ్చారు. సో in order to do that exercise, you have to learn these words and meanings as well. At least you should understand the meanings of these words. Got it? So the meaning, the word here is grimaced. What it is? Grimaced. GRI, may, MA, maced, CED, grimaced. Got it? What does this mean? Made a twisted facial expression showing pain or dislike. అంటే మన ముఖంని ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పెడతాం కదా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్. బాధ కలిగినప్పుడు మొహం అంతా చిట్లిస్తాం కదా, లేదా అయిష్టాన్ని వ్యక్తపరిచేటప్పుడు కూడా ముఖాన్ని చిట్లిస్తాం. ఆ చిట్లించే ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దానినే మనం ఇంగ్లీష్లో గ్రీమేస్డ్ అంటాము. ఏ గ్రీమేస్ లుక్. He wore a grimace look on his face, which means he portrays a
పెయిన్ ఆర్ డిస్లైక్ ఇన్ హిస్ ఫేస్ అని చెప్పచ్చు. గ్రీమేస్డ్ ఒక ట్విస్టెడ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్. ఫేషియల్ అంటే ఫేస్ కి పెట్టే ఎక్స్ప్రెషన్ ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అంటాము. ఓకేమా? సో నేను చాలా స్లోగా స్లైడ్స్ జరుపుతున్నాను అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు ఈ పదాన్ని అలాగే దాని మీనింగ్ కూడా ఈ లోపు బై హార్ట్ చేసేస్తారు అని, గుర్తుంచుకుంటారు అని చెప్పేసి. ఓకే, సో స్కౌల్డ్, వాట్ ఇట్ ఈస్? స్కౌల్డ్, SCOWLED, scowled. This is how it is pronounced as scowled. What is this meaning? Means this word means made an angry or displeased facial expression. ఇందాక కూడా గ్రీమేస్డ్ అని చెప్పుకున్నాం కదా, దాని సినోనిమ్ అని చెప్పచ్చు. ఒక కైండ్ ఆఫ్ కోపాన్ని వ్యక్తపరిచే ఒక ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దానిని మనము ఇక్కడ స్కౌల్డ్ అంటాము. స్కౌల్డ్, గాట్ ఇట్? స్కౌల్డ్. ఓకేనా? ఈ పాటికి మీరు ఆ అర్థము ఆ పదము నేర్చేసుకోవాలి, అందుకే స్లోగా నేను స్లైడ్ మూవ్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వన్ ఈజ్ హ్యాంపర్. హ్యాంపర్, సో ఏ బాస్కెట్ ఫర్ డర్టీ క్లోత్స్. అంటే డర్టీ క్లోత్స్ అంటే మనము ఇడిచే బట్టలు ఒక బుట్టలో వేస్తాం కదా, పిండేటందుకు పెడతాము. ఆ బుట్టని మనం ఏమనొచ్చు ఇంగ్లీష్లో అంటే హ్యాంపర్. ఏమంటాము? హ్యాంపర్, విచ్ మీన్స్ ఎ బాస్కెట్ ఫర్ డర్టీ క్లోత్స్. హ్యాంపర్. ఓకే, ప్రతి ఒక్క పదము దాని అర్థం కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, బికాస్ లేటర్ వీ విల్ work on the exercise given in your textbook, okay, which is very important. So this word is wrinkled. What it is? Wrinkled. Wrinkled ante enti? Folded or creased, especially in skin, clothes or paper. oka paper ni kanivandi, oka బట్టలు అంటాం కదా, ఒక క్లోత్, ఒక వస్త్రం కానివ్వండి, స్కిన్ కానివ్వండి, మన చర్మం కానివ్వండి, ముడతలు పడినట్లు ఉంటాయి కదా, ఆ ముడతల్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము? వ్రింకిల్డ్. WRINKLED. అయితే మీ 6th క్లాస్ స్టాండర్డ్కి ఇచ్చే పదాలు కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి కాబట్టి ప్రతి పదాన్ని కూడా మీరు ఒక 10 times ఇంపోజిషన్ రాయండి. 11th టైం మీకు ఆటోమేటిక్గా స్పెల్లింగ్స్ వచ్చేస్తాయి. So this is my advice to you all, my dear students. Please do implement it. Okay. So wrinkled ante enti? Mudutalu, folded or creased. Adi చర్మమైన అవ్వచ్చు, wrinkled skin, wrinkled clothes, wrinkled paper. Okay nana? Wrinkled. Next one, squeaked. What it is? Squeaked. Squeaked ante high pitch lo oka sound cheyatam. మీరు నడుస్తున్నప్పుడు కూడా సడన్ గా జారినప్పుడు అలా ఒక హై పిచ్ లెవెల్లో సౌండ్ వస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ స్క్వీక్డ్. స్క్వీక్డ్ స్పెల్లింగ్ గమనించారా? SQUEAKED, స్క్వీక్డ్. ఓకే, హై పిచ్డ్ సౌండ్. నెక్స్ట్ వన్, ష్రీక్డ్. స్క్వీక్డ్, ష్రీక్డ్ ఇవన్నీ కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి, ఒకలాగా వినిపిస్తూ ఉంటాయి, బట్ దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఓకే, shrieked, which means screamed loudly in fear, surprise or pain. ఓకే, ఇది కూడా హై పిచ్ వాయిస్ లో అలా అరవటమే. స్క్వీక్డ్ అండ్ shrieked కైండ్ ఆఫ్ సినానిమ్స్. ఓకే, స్క్రీమ్డ్ అంటే అరవటం, భయంలో కానివ్వండి, సర్ప్రైజ్కి లోనవినప్పుడు కానివ్వండి, పెయిన్ బాధ వల్ల కానివ్వండి, అరవటాన్ని ష్రీక్డ్ అంటాము. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ నాగ్. నాగ్ అంటే ఏంటి? టు కీప్ కంప్లైనింగ్ ఆర్ ఆస్కింగ్ రిపీటెడ్లీ ఇన్ అన్ అన్నాయింగ్ వే. అంటే ఒక విషయం గురించి పదే పదే కంప్లైంట్స్ ఇవ్వటము, ఎదుటి వారిని అన్నాయింగ్ అంటే ఒక కైండ్ ఆఫ్ చిరాకుకు లోనయ్యేటువంటిగా ప్రతిదానికి చిన్న వాటికి కంప్లైంట్స్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ నాగ్. నాగ్. అపరిచితుడు మూవీ చూస్తే రాము ఎలా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటాడు ప్రతి చిన్నదానికి. హీ నాగ్స్, హీ కంప్లైంట్స్ ఎవ్రీథింగ్, ఎవ్రీబడి గెట్స్ అన్నాయిడ్, రైట్? దట్ ఈస్ కాల్డ్ నాగింగ్. NAG, నాగ్. నెక్స్ట్ వన్, బ్లేరీ. బ్లేరీ, లుకింగ్ టైర్డ్ ఆర్ అన్క్లియర్. ఎక్కువగా అలసిపోవడాన్ని బ్లేరీ అంటాము.
ఎస్పెషల్లీ ఐస్ ఆఫ్టర్ వేకింగ్ అప్. ఓకే. బాగా నిద్రపోయి లేదా నిద్ర సరిపోక లేసినప్పుడు మీ కళ్ళు ఉబ్బుతూ ఉంటాయి. అంటే కొంచెం బ్లరీగా కనిపిస్తూ ఉంటాయి. లుకింగ్ టైర్డ్. ఆ కళ్ళని బట్టే మీరు చాలా అలసిపోయారు అని తెలుసుకోవచ్చు. రైట్? బ్లరీ. నెక్స్ట్ వన్ slyly. Slyly is in a sneaky or clever way, often with secret intentions. అంటే చాటుమాట వ్యవహారాలు అంటాం కదా, చాటుగా. a kind of slyly. ఇక్కడ ఎల్ఫ్ స్లేలీ అంటే నడుచుకుంటూ వెళ్తాడు చాటుగా కదా, సో దట్ ఈస్ స్లేలీ. రూడ్. రూడ్ అంటే ఏంటి? ఇంపాలైట్ ఆర్ డిస్రెస్పెక్ట్ఫుల్, అగౌరవంగా, మర్యాద పూర్వకంగా కాకుండా, అంటే మర్యాద లేకుండా అని చెప్పొచ్చు. రూడ్, RUDE, రూడ్, విచ్ మీన్స్ ఇంపొలైట్ ఆర్ డిస్రెస్పెక్ట్ఫుల్. చోర్స్. అయితే ఈ పదం మీకు ఎక్కడ వస్తుందంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ నేను ఏదైతే చెప్తానో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. ఆ బ్లాంక్స్ ఫిల్ చేయడానికి వాటి అర్థాలైనా తెలియాలి కాబట్టి మీకు ఇంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. స్మాల్ టాస్క్స్ ఆర్ డ్యూటీస్, చిన్న చిన్న ఇంటి పనులు లైక్ క్లీనింగ్ ఆర్ వాషింగ్ డిషెస్ దట్ యూ కాల్డ్ యాజ్ హౌస్ హోల్డ్ చోర్స్. రైట్? నెక్స్ట్ వన్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఏంటి? మీ నడవడిక. a way of thinking, feeling or behaving, especially towards others or situations. ఒక కైండ్ ఆఫ్ బిహేవియర్, మీ నడవడిక, మీ ధోరణి ఏదైతే ఉందో దానిని మనము ఇంగ్లీష్లో యాటిట్యూడ్ అని చెప్తాము. నెక్స్ట్ బ్రీచెస్. ఇందాక చెప్పినట్లు బ్రిచెస్ని బ్రీచెస్ అని కూడా పిలుస్తారు అని చెప్పాను కదా, దట్ ఈస్ షార్ట్ ట్రౌజర్స్, చిన్న నెక్కర్స్ అని చెప్పచ్చు. నెక్కర్లు వేసుకుంటారు కదా మీరందరూ, దానిని బ్రీచెస్ అని చెప్పచ్చు. రైట్? షార్ట్ ట్రౌజర్స్, చిన్న ప్యాంట్స్. గ్లిచ్ అంటే ఏ ఫాల్ట్ ఇన్ ఎ మిషన్ దట్ ప్రివెంట్స్ ఫ్రమ్ వర్కింగ్ ప్రాపర్లీ. ఒక మిషన్లో ఏదైనా లోపం ఉండడం వల్ల జరిగే పరిణామాన్ని గ్లిచ్ అంటాము. ఏమంటాము? గ్లిచ్ అంటాము. GLITCH. ఇది తరచుగా మనకి ల్యాప్టాప్స్లో సిస్టమ్స్లో కనిపిస్తూ ఉంటుంది గ్లిచ్ అనేది. ఓకే. నెక్స్ట్ ఎల్ఫ్. ఎల్ఫ్ ఈస్ నథింగ్ బట్ ఎ స్మాల్ అండ్ నాటీ బాయ్ ఫెయిరీ, దట్ ఈస్ కాల్డ్ ఎల్ఫ్. రైట్? వేరీ అంటే ఏంటి? హార్డ్ వర్క్ అని చెప్పాం కదా, హార్డ్ వర్క్. సో ఇవి వీటి మీనింగ్స్, పదాలు మీనింగ్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 11, దయచేసి పేజ్ నెంబర్ 11 తీయండి నాన్న. పేజ్ నెంబర్ 11 టెక్స్ట్ బుక్లో ఇప్పుడు మనము వర్కింగ్ విత్ లాంగ్వేజ్ చూద్దాము. వర్కింగ్ విత్ లాంగ్వేజ్, దయచేసి మీరు పెన్సిల్స్ తీసుకోండి. పెన్సిల్ ఆర్ పెన్, whichever the thing that you choose to write answers in the textbook or your notebook or rough notes. So పేజ్ నెంబర్ 11లో వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అని ఉంది. ఒక్కసారి ఓపెన్ చేయండి. ముందుగా మనము వర్కింగ్ విత్ ద టెక్స్ట్ చూద్దాము. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. పేజ్ నెంబర్ 11 నాన్న, పేజ్ నెంబర్ 11. Answer the following questions. Refer to the part of the text whose number is given against the question. This applies to the comprehension question through the book. Working with text lo chudandi. So question and answers, sir. One line answer. This is one line answer. You can write either in the textbook where the space has already provided, or else మీరు రఫ్ నోట్స్లో అయినా రాసుకొని తర్వాత క్లాస్ వర్క్లో ఫేర్ చేసుకోండి. సో ఫస్ట్ వన్, వాట్ డిడ్ ప్యాట్రిక్ థింక్ హిస్ క్యాట్ వాజ్ ప్లేయింగ్ విత్? వాట్ వాజ్ ఇట్ రియలీ? మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలుసు, అవునా కదా? ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు పేజ్ నెంబర్ 11లో వర్కింగ్ విత్ ద టెక్స్ట్. ఫస్ట్ క్వశ్చన్ నానా, మీరు రఫ్ నోట్స్లో ఆన్సర్ రాసుకోవడానికి ప్రయత్నించండి, తర్వాత క్లాస్ వర్క్లో ఫేర్ చేసుకోవచ్చు. వాట్ డిడ్ ప్యాట్రిక్ థింక్ హిస్ క్యాట్ వాజ్ ప్లేయింగ్ విత్? సో ప్యాట్రిక్ అతని పెట్ అయిన క్యాట్ దేంతో ఆడుకుంటుందని గమనించాడు. వాట్ వాజ్ ఇట్ రియలీ? అది నిజంగా ఏమై ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ ఆల్రెడీ చెప్తున్నారా? వెరీ గుడ్.
సో దీని ఆన్సర్ చూద్దాము. A little doll. He thought that his cat is playing with a little doll, but it is not a doll. It was really a tiny man, an elf. Full stop. ఓకే. సో మీరు ఏం చేస్తారు అంటే ఏ లిటిల్ డాల్ అని రాసుకోండి. ఫస్ట్ ఆన్సర్ ఏ లిటిల్ డాల్. ఇట్ వాస్ రియల్లీ ఏ టైనీ మ్యాన్, కామా అండ్ ఎల్ఫ్. మీరు వీలైనంత త్వరగా దీన్ని రాసుకోవడానికి ప్రయత్నించండి. రఫ్ నోట్స్లో ఫస్ట్ ఆన్సర్ అని పెట్టుకొని ఇది రఫ్గా రాసుకోండి. తర్వాత క్లాస్ వర్క్లో ఫేర్ చేసుకుందరు కానీ. ఓకే. ఏ లిటిల్ డాల్ విల్ స్టాప్. ఇట్ వాస్ రియల్లీ ఏ టైనీ మ్యాన్, కామా అండ్ ఎల్ఫ్. అయితే ఇప్పుడు కాంపిటీషన్ మీ అందరిలో ఎవరు ఫస్ట్ రాస్తారో చూడాలి. త్వరగా రాయండి. ఏ లిటిల్ డాల్, ఇట్ వాజ్ రియల్లీ ఏ టైనీ మ్యాన్, comma and elf. Okay, we'll move to the next question. Second question చూడండి నాన్న. Why did the little man grant Patrick a wish? మీ టెక్స్ట్ బుక్లో సెకండ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సెకండ్ పారాగ్రాఫ్ నుంచి why did the little man grant Patrick a wish? ఆ ఎల్ఫ్ అనే వ్యక్తి, చిన్న బాబు, ఆ ఎల్ఫ్ ప్యాట్రిక్ కి ఎందుకు విష్ ఇవ్వాలి, ఒక కోరిక కోరుకో అని ఎందుకు గ్రాంట్ చేశాడు? ద ఆన్సర్ ఇస్ బికాస్ ప్యాట్రిక్ హ్యాడ్ సేవ్డ్ ద ఎల్ఫ్ ఫ్రమ్ ద క్యాట్. ప్యాట్రిక్ పిల్ల నుండి రక్షించాడు కదా ఎల్ఫ్ని. అందుకనే ఎల్ఫ్ ప్యాట్రిక్ కోరికని నెరవేరుస్తా అని చెప్పి ప్రామిస్ చేశాడు. సో సెకండ్ ఆన్సర్ వచ్చేసి బికాజ్ అంటే ఎందుకంటే అని అన్నట్టు అర్థం వస్తుంది. ఓకేనా? బికాస్, BECAUSE, బికాస్ ప్యాట్రిక్ హ్యాడ్ సేవ్డ్ ద ఎల్ఫ్ ఫ్రమ్ ద క్యాట్. త్వరగా రాసుకోవడానికి ప్రయత్నించండి. సో గత వారంలో మీకు మీ క్లాస్లో సమ్మరీ డిస్కస్ చేశాము కాబట్టి ఈ క్లాస్లో ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు త్వరగా ఆన్సర్ నోట్ చేసుకోగలరు. బికాస్ ప్యాట్రిక్ హ్యాడ్ సేవ్డ్ ద ఎల్ఫ్ ఫ్రమ్ ద క్యాట్. బికాస్ ప్యాట్రిక్ హ్యాడ్ సేవ్డ్ ద ఎల్ఫ్ ఫ్రమ్ ద క్యాట్. నెక్స్ట్ దానికి వెళ్దామా? త్వరగా కానివ్వండి. సో మీ 6th స్టాండర్డ్లో మీరు కొంచెం స్లోగానే ఉంటారు రాసేటందుకు, బట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్పీడ్ పెరుగుతుంది. సో త్వరగా రాయండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. వాట్ వాజ్ ప్యాట్రిక్స్ విష్? థర్డ్ క్వశ్చన్, థర్డ్ పారాగ్రాఫ్ నుంచి అడిగారు నాన్న. వాట్ వాజ్ ప్యాట్రిక్స్ విష్ అంటే ప్యాట్రిక్ ఏం కోరుకున్నాడు? ఎల్ఫ్ని ఏం చేయమని అడిగాడు? చెప్పండి ఆన్సర్. ఏం అడిగాడు? ప్రీవియస్ సెషన్ శ్రద్ధగా విన్న వాళ్ళు త్వరగా ఆన్సర్స్ చేస్తారు. ప్యాట్రిక్ విష్డ్ దాట్ ద ఎల్ఫ్ వుడ్ డూ ఆల్ హిస్ హోంవర్క్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్. సో ప్యాట్రిక్ ఏం కోరిక కోరుకున్నాడు? ఎల్ఫ్ని హోంవర్క్ చేయమని అడిగాడు. సెమిస్టర్ అయ్యేంత వరకు కూడా నువ్వు నా హోంవర్క్ చేయాలి అని ప్యాట్రిక్ ఎల్ఫ్కి చెప్పాడు. ప్యాట్రిక్ విష్డ్ that the elf would do all his homework till the end of the semester. Got it? నేను ఒక 10 seconds వెయిట్ చేస్తాను. ఈ 10 secondsలో మీరు త్వరగా రాయగలరా లేదా అని టెస్ట్ చేసుకోండి. 10 seconds ఆల్రెడీ అయిపోయాయి. స్పీడ్ పెంచాలి మీరు. Patrick wished that
The elf would do all his homework till the end of the semester. So ఇవన్నీ కూడా వన్ లైన్ ఆన్సర్స్ కాబట్టి నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. All these are just one line answers that you could answer, right? Yes. So semester spelling చూడండి, SEMESTER, semester. Okay, Nana? Patrick wished that the elf would do all his homework till the end of the semester. So మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము. Fourth one, in what subjects did the little man need help to do Patrick's homework? అంటే ఇక్కడ elf, little man nothing but elf. elf కి సహాయం కావాలి. ఏ సబ్జెక్ట్స్ లో సహాయం అడుగుతున్నాడు ఎల్ఫ్ ప్యాట్రిక్ ని? గుర్తుందా? ప్రీవియస్ సెషన్ లో చెప్పుకున్నాం మనం. ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ అండ్ హిస్టరీ. వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ దట్ ఎల్ఫ్ నీడ్ హెల్ప్ ఫ్రమ్ ప్యాట్రిక్? ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ అండ్ హిస్టరీ. సో పిల్లలు, మీ అందరికి మ్యాథమెటిక్స్ స్పెల్లింగ్ పర్ఫెక్ట్ గా వచ్చా రాదా? వస్తే వెరీ గుడ్. రాని వారు నేర్చుకోండి, ఇంపోజిషన్ రాయండి, ఈచ్ వర్డ్ 10 times మినిమం. ఓకే, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, MATHE, mathematics, MATICS, mathematics, and history. Got it? So these are the subjects that elf could not deal by himself. So he seeks help from whom? Patrick. Got it? So we'll move to the next question. I hope this is only 3 words are there. I hope you have already completed these words. Yes. We'll see the other question. Fifth one. How did Patrick help him? How did Patrick help him? Him ante evaru ikkada? Elf. Patrick elf ki ela sahayam chesadu? Adi question. So the answer is chala peddagane undi. Oka 2 sentences undundachu. సో మనం వెయిట్ చేద్దాం, మీరు రాసేంత వరకు వెయిట్ చేస్తాను. బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ ఆన్సర్. Patrick helped the elf by reading books to him, looking up words in the dictionary, solving math problems and guiding him in every subject. అంటే ఏంటి ఇక్కడ? ఎల్ఫ్ కి ప్యాట్రిక్ బుక్స్ చదువుతూ సహాయం చేశాడు. బుక్స్ లో ఉన్న పదాలు, వాటి అర్థాలు డిక్షనరీలో వెతుకుతూ సహాయం చేశాడు. మ్యాథ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి సహాయం చేశాడు. ప్రతి సబ్జెక్ట్లోనూ ఎల్ఫ్కి సహాయం చేయడం స్టార్ట్ చేశాడు ప్యాట్రిక్. సో రాసుకోండి. Patrick helped the elf by reading books to him, looking up words in the dictionary, solving math problems, and guiding him in every subject. మీరు గమనించినట్లయితే ప్రతి ఆన్సర్ కూడా స్టార్టింగ్లో, సెంటెన్స్ స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్ మాత్రమే ఉండాలి. అయితే మీ 6th క్లాస్ పిల్లలు ఏం చేస్తారంటే చాలామంది స్మాల్ లెటర్తో స్టార్ట్ చేస్తారు ఆన్సర్. అలా చేయకూడదు నాన్న. మీరు ఎప్పుడు కూడా ఆన్సర్ స్టార్ట్ చేసినప్పుడు క్యాపిటల్ లెటర్తో మాత్రమే స్టార్ట్ చేయాలి. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. You have to start the sentence with a capital letter when you begin to write the answer. Okay, got it? So, Patrick helped the elf by reading books to him, looking up words in the dictionary. Next common ga mistake chesedi ekkada? Dictionary spelling. Dictionary. So, dictionary. సో ఇలా మీరు ఒక పదాన్ని స్ప్లిట్ చేస్తూ భాగాలుగా చదవగలిగినట్లయితే ఈజీగా మీరు స్పెల్లింగ్ నేర్చుకోగలుగుతారు. అర్థమవుతుందా నాన్న? వెరీ గుడ్. డిక్షనరీ, సాల్వింగ్ మ్యాథ్ ప్రాబ్లమ్స్ అండ్ గైడింగ్ హిమ్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ రిటన్ ది ఆన్సర్. I'll wait for
5 more seconds. Make it fast. 10 seconds. Okay, 5 seconds కాకపోతే ఇంకొక 5 seconds వెయిట్ చేస్తాను. ఓకే, రాసారా? వెరీ గుడ్. నెక్స్ట్ we'll move to the another last question. Who do you think did Patrick's homework? The little man or Patrick himself? Give reasons for your answer. So this is simple. అసలు హోంవర్క్ ప్యాట్రిక్ హోంవర్క్ ఎవరు చేశారు? ప్యాట్రిక్ చేశాడా లేకపోతే ఎల్ఫ్ చేశాడా? ప్యాట్రికే చేశాడు కదా. So you have to support the answer. Patrick himself did the homework, although the elf appeared to be helping. But in reality, the elf made Patrick do everything by constantly asking questions and demanding help. అయితే మీరు ఇది చాలా పెద్ద ఆన్సర్ అని మీరు అనుకుంటున్నారు కదా. చాలా సింపుల్. కాకపోతే Patrick himself did homework. అతనే హోంవర్క్ చేశాడు. Although అయినా elf appeared to be helping. అంటే చూసేటందుకు ఎల్ఫ్ హెల్ప్ చేస్తున్నాడు, ఎల్ఫ్ హోంవర్క్ చేస్తున్నాడు అని అనుకుంటాం, కానీ వాస్తవానికి ప్యాట్రికే హోంవర్క్ చేశాడు. ప్యాట్రిక్ డూ ఎవ్రీథింగ్ బై కాన్స్టాంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ డిమాండింగ్ హెల్ప్. ప్యాట్రిక్ చేసినట్టే చేస్తాడు, కానీ కాన్స్టాంట్ గా క్వశ్చన్స్ అడుగుతాడు, హెల్ప్ అడుగుతాడు. ఓకే, సో ఆన్సర్ రాయండి నాన్న. ప్యాట్రిక్ హిమ్సెల్ఫ్ డిడ్ ద హోంవర్క్, although the elf appeared to be helping. త్వరగా కానించేయండి. But in reality, the elf made Patrick do everything by constantly asking questions and demanding help. ఇవి జస్ట్ 1 line ఆన్సర్స్ నానా. జస్ట్ 1 or 2 lines ఆన్సర్స్ అంతే. చాలా సింపుల్ కదా. సో మనము ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అని సేమ్ పేజ్లో పేజ్ నెంబర్ 11లో వర్కింగ్ విత్ లాంగ్వేజ్ అని లైక్ దే గేవ్ యూ హింట్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాసుకోవాలి. అది చూద్దాము. ముందు మీరు త్వరగా రాయండి. Patrick himself did the homework. Yes. దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? although. Okay. Elf appeared to be helping, but in reality, the elf made Patrick do everything by constantly asking questions and demanding help. Got it, Nana? Yes. Make it fast. I hope you have written the answer. Good. We'll move to the next exercise. ఇదేంటి? కాన్స్టాంట్లీ demanding help. Okay. So this is all about working with text question and answers. Same page lo page number 11 working with the language. ఫస్ట్ బ్లాంక్ చూడండి. ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్ లో చూసినట్టయితే బాక్స్ లో హింట్స్ ఇచ్చారు. Fill in the blanks in the sentences below the words. So they have given words as hints in the box. So you need to pick the right answer to the given fill in the blank. Got it? First one chudandi. First one. Some people find household dash a bore, but I like to help at home. Household chores అంటే చిన్న చిన్న పనులు, ఇంటి పనుల్ని చోర్స్ అని చెప్తాము. కాబట్టి ఆన్సర్ ఏంటి నాన్న? ఫస్ట్ వన్. సమ్ పీపుల్ ఫైండ్ హౌస్ హోల్డ్ చోర్స్. మీరు త్వరగా అయిపోవడానికి ఏం చేస్తారంటే బాక్స్లో ఇచ్చిన పదం మీద నెంబర్లు రాసుకోండి. ఫస్ట్ ఇక్కడ మీరు మీ బాక్స్లో ఎక్కడ ఉంది చోర్స్ అనేది? ఫస్ట్ లైన్లో చివరిగా ఉంది కదా లెఫ్ట్ సైడ్, అక్కడ 1 అని రాసుకోండి. తర్వాత ఫేర్ చేసుకుందరు కానీ, లేదా త్వరగా ఆన్సర్ రాసేసుకోండి. ఓకే. సమ్ పీపుల్ ఫైండ్ హౌస్ హోల్డ్ చోర్స్ అ బోర్, బట్ ఐ లైక్ టు హెల్ప్ ఎట్ హోమ్. దీని అర్థం ఏంటి? కొంతమంది ఇంటి పనుల్ని బోరింగ్ గా ఫీల్ అవుతారు, కానీ నాకు
ఇంటి పనులు చేయడం అనేది ఇష్టం. ఐ లైక్ టు హెల్ప్ ఎట్ హోమ్. చోర్స్, ఇంటి పనులు. చూసారా ఇక్కడ ఈ పదాలు వచ్చాయి కదా, అందుకనే ఇందాక మీనింగ్స్ వివరంగా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, సో దట్ యూ క్యాన్ ఏబుల్ టు ఆన్సర్ దీస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. గాట్ ఇట్? విల్ సీ ద నెక్స్ట్ వన్. Who stole the diamonds is still a dash. అంటే డైమండ్ అంటే ఏంటి తెలుగులో? రత్నం అని అంటాం కదా, అంటే డైమండ్ ని దొంగిలించింది ఎవరో, ఇంకా కూడా అది ఏంటి, సెమిస్టర్ ఆర్ మిస్టరీ? Who stole the diamond is still a mystery. The answer is mystery. Mystery అంటే అంతు పట్టలేదు అంటే మిస్టరీ, ఛేదించలేనిది, అంతు పట్టనిది అని చెప్పొచ్చు. మిస్టరీ, MYSTERY, mystery, and it is pronounced as mystery. Okay, who stole the diamond is still a mystery. Answer note cheskoni, mystery. Next one, we'll see the third one. This dash we are going to have a class exhibition. ఈసారి మనం క్లాస్ ఎగ్జిబిషన్ కి వెళ్తాము అనేది, this mystery we are going to have a class exhibition, or this semester we are going to have a class exhibition? The answer is semester. Okay, the answer is semester. Next one. Dash the elf began to help Patrick. Fourth answer, మీకు అక్కడ బాక్స్ లో ఆల్రెడీ వర్డ్స్ ఇవ్వడం జరిగింది నాన్న, ఆ వర్డ్స్ ని చూస్తూ మీరు రాసేసుకోండి, సో స్పెల్లింగ్ మిస్టేక్స్ పోవు. ఓకేమా? ఫోర్త్ వన్, డాష్ ద ఎల్ఫ్ బిగాన్ టు హెల్ప్ ప్యాట్రిక్. లుక్ అప్ ఆర్ ట్రూ టు హిస్ వర్డ్? ద ఆన్సర్ ఇస్ ట్రూ టు హిస్ వర్డ్. అంటే అతను మాటకి కట్టుబడి, ఎల్ఫ్ ఒక ప్రామిస్ చేశాడు కదా, అతని మాటకి కట్టుబడి ద ఎల్ఫ్ బిగాన్ టు హెల్ప్ ప్యాట్రిక్, విచ్ మీన్స్ ట్రూ టు హిస్ వర్డ్. ఏంటది? ట్రూ టు హిస్ వర్డ్. ట్రూ టు హిస్ వర్డ్. నెక్స్ట్ వన్. కెన్ యూ డాష్ దిస్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ? ఇందాక ఆల్రెడీ ట్రూ టు హిస్ వర్డ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఇట్స్ జస్ట్ అ లాజిక్, లుక్అప్ అవుతుంది. అంటే కెన్ యూ లుక్అప్ దిస్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ అంటే ఈ వర్డ్ మీనింగ్ ఏంటో వెతకగలవా అందని అర్థం. లుక్ అప్. సో ఫిఫ్త్ వన్ ఆన్సర్ వచ్చేసి లుక్ అప్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దామా? నెక్స్ట్ బ్లాంక్ కి వెళ్దామా? I started early to be on time, but I was dash. There was a traffic jam. I started early to be on time. నేను త్వరగానే స్టార్ట్ అయ్యాను టైంకి చేరుకోవాలని, but I was dash. There was a traffic jam. But I was out of luck. The answer is, but I was out of luck. She says she's got a lot of books, but dash. I think most of them are borrowed. అంటే దీని అర్థం ఏంటి ఇక్కడ? ఈ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటి? She says she's got a lot of books, but dash, I think most of them are borrowed. The answer is between you and me. తన దగ్గర బుక్స్ చాలా ఉందని చెప్పింది నీకు నాకు, బట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బారోడ్. బారోయింగ్ అంటే ఏంటి? ఇవ్వటం. సారీ, బారోయింగ్ అంటే తీసుకోవటం. ఓకే, లెండింగ్ అంటే ఇవ్వటం. బారోయింగ్, ఐ బారోడ్ బుక్ ఫ్రమ్ మై ఫ్రెండ్, మా ఫ్రెండ్ నుంచి బుక్ తీసుకున్నాను అని దాని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇవి, సో మీ టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 11 లో ఇచ్చిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆన్సర్స్ ఆల్రెడీ వాటి ఆన్సర్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ మీరు నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళండి నాన్న.
నెక్స్ట్ పేజ్ లోకి వెళ్తే మీకు ఇక్కడ యూజ్ ద క్లూస్ గివెన్ బిలో టు కంప్లీట్ దిస్ క్రాస్ వర్డ్ పజిల్ అని ఉంది కదా. అయితే మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇక్కడ ఉన్న పజిల్ స్ట్రక్చర్ మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న పజిల్ స్ట్రక్చర్ కొంచెం వేరియేషన్ ఉంటుంది, కానీ మీనింగ్ కి ఆన్సర్స్ నోట్ చేసుకోండి. కింద ఇవ్వడం జరిగింది కదా, ఒక్కసారి మీ టెక్స్ట్ బుక్ లో చూడండి నాన్న. అక్రాస్ డౌన్ అని ఫస్ట్ సెకండ్ వెరీ టైర్డ్. మీరు కింద చూడండి, కింద పేజ్ నెంబర్ 12 లో యూస్ ద క్లూస్ గివెన్ బిలో టు కంప్లీట్ దిస్ క్రాస్ వర్డ్ పజిల్. సో పజిల్ ఇవ్వడం జరిగింది అండ్ ఆల్సో దే హ్యావ్ గివెన్ యూ ద మీనింగ్స్ అండ్ యూ హ్యావ్ టు రైట్ ఆన్సర్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద పజిల్. గాట్ ఇట్? కింద మీనింగ్స్ ఇచ్చారు నాన్న, వాటికి ఆన్సర్స్ మీరు వర్డ్స్ ఆ పజిల్లో రాయాలి. ఫస్ట్ వన్ వెరీ టైర్డ్, సెకండ్ వన్ హ్యాడ్ అన్ యాంగ్రీ లుక్, అలా ఇచ్చారు కదా. సో మనము ట్రై చేద్దాము. ఐ యు ఆల్ రెడీ? ఎస్. ఫస్ట్ వన్ చూద్దాము. మీ టెక్స్ట్ బుక్ లో వెరీ టైర్డ్ అని ఇచ్చారు కదా, వెరీ టైర్డ్, వెరీ టైర్డ్. దాని ఆన్సర్ ఏమై ఉంటుంది? వెరీ టైర్డ్ అంటే వెరీ, వెరీ అంటే వెరీ టైర్డ్, రైట్? సో ద ఆన్సర్ ఇస్ వెరీ. మీ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ వన్ ఏముంది? వెరీ టైర్డ్. సెకండ్ వన్ చూద్దాము. హ్యాడ్ అన్ యాంగ్రీ లుక్ ఆన్ ద ఫేస్, రైట్? దీనికి అర్థం ఏమై ఉంటుంది? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, హ్యాడ్ అన్ యాంగ్రీ లుక్ ఆన్ ద ఫేస్. వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ దిస్ మీనింగ్? ఎవరైనా చెప్తారా ఆన్సర్? ద ఆన్సర్ ఇస్ స్కౌల్డ్. SCOWLED, scowled, which means had an angry look on the face. ఇప్పుడు మనం థర్డ్ వన్ చూద్దాము. మీ టెక్స్ట్ బుక్ లో థర్డ్ వన్ షార్ట్ ట్రౌజర్స్ అని ఇచ్చారు కదా, అక్రాస్ కింద షార్ట్ ట్రౌజర్స్ అని ఇచ్చారు, రైట్? సో షార్ట్ ట్రౌజర్స్ అంటే మనం ఏమని చెప్పుకున్నాము, గుర్తుందా? రైట్, ద ఆన్సర్ ఇస్ బ్రీచెస్. అయితే BREECHES, breeches. So the answer is correct. Next one we'll see the fourth one. ఇక్కడ ఉంది కదా ఫోర్త్ నెంబర్. ఇక్కడ ఏమని ఇచ్చారు? A fault in a machine. A fault in a machine అంటే మెషిన్ లో లోపం వల్ల జరిగే పరిణామాన్ని మనం ఏదో చెప్పుకున్నాం. ఏమై ఉంటుంది అది ఆన్సర్? A fault in a machine. A fault in a machine, which means exactly glitch. GLITCH, glitch. ఓకే, నెక్స్ట్ వన్ ఫోర్త్ అయిపోయింది. మనం ఫిఫ్త్ చూద్దాము. ఫిఫ్త్ వన్ ఎ స్మాల్ అండ్ నాటీ బాయ్ ఫెయిరీ. ఎ స్మాల్ అండ్ నాటీ బాయ్ ఫెయిరీని ఏమంటాము? ఈ మీద స్టార్ట్ అవుతుంది, ఎల్ఫ్. ELF. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ అయింది కదా, నెక్స్ట్ సిక్స్త్ చూద్దాము. సిక్స్త్ వన్, ఇక్కడ సిక్స్త్ ఏమి ఇచ్చారు? వర్క్ డన్ ఎవ్రీడే. వర్క్ డన్ ఎవ్రీడే అంటే మనం ఇంటి పనులు అని చెప్పుకున్నాం కదా, దాని ఆన్సర్ ఏంటి? చోర్స్. CHORES. Got it. Next one, sixth అయింది కదా, ఇప్పుడు we'll see seventh one. We'll see the seventh one. What the question here? Basket with a lid. Basket with a lid. మనం చెప్పాం కదా, ఒక బాస్కెట్ లో డర్టీ క్లోత్స్ వేయడానికి పెడతాము, దాన్ని ఏమంటాము చెప్పాను కదా? అంటే ఇచ్చిన బట్టల్ని పిండే ముందు ఒక బుట్టలో వేస్తాము, ఆ బుట్టని ఇంగ్లీష్ లో ఏమంటామని చెప్పుకున్నాము? ఎగ్జాక్ట్లీ, ద ఆన్సర్ ఇస్ హ్యాంపర్. HAMPER.
ఆర్ హ్యాంపర్, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మిగిలింది ఏంటి? 8th వన్ కదా. గేవ్ ఏ షార్ట్ హై పిచ్డ్ క్రై. హై పిచ్డ్ క్రై సన్నగా ఒకేసారి గట్టిగా అరవడం ఆర్ హై పిచ్డ్. ఓకే, దానికి మీనింగ్ ఏమని చెప్పుకుందాము? షీట్, SHRIEKET, రైట్. సో మీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన పజిల్ స్ట్రక్చర్, ఇక్కడున్న పజిల్ స్ట్రక్చర్ కొంచెం వేరియేషన్ ఉన్నా కూడా ఆన్సర్స్ మాత్రం సేమ్ నానా. ఆన్సర్స్ చూద్దాము, నోట్ చేసుకోండి. వెరీ టైర్డ్ అంటే వేరీ, అక్రాస్ కింద ఫస్ట్ ది వెరీ టైర్డ్ ఇచ్చారు కదా, పక్కన వేరీ అని రాసుకోండి. WEARY, వేరీ. నెక్స్ట్ వన్ స్కౌల్డ్, SCOWLED, స్కౌల్డ్. Third one, short trousers, breeches, BREECHES, breeches. Next, a fault in a machine, which means glitch, GLITCH, glitch. Next one, fifth one, a small and naughty boy fairy, ELF, elf. Work done every day, which means CHORES. Basket with a lid, hamper, HAMPER. Gave a short high-pitched cry, shrieked, SHRIEKED, shrieked. Got it? So this is all about today's Who Did Patrick's homework, working with text and working with language. సో నెక్స్ట్ క్లాస్లో మనం స్పీకింగ్ అండ్ రైటింగ్ చెప్పుకుందాము. ఒక కార్టూన్ కూడా ఇచ్చారు కదా, దాని గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. హోప్ యు ఆల్ అండర్స్టూడ్ టుడేస్ క్లాస్. ఎస్, సోంపేట వాళ్ళు ఎవ్రీడే యు ఆర్ ఇంటరాక్టింగ్ బనగానపల్లి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంటరాక్టింగ్ సోంపేట. అండ్ yes, I've got many answers and responses here. I appreciate you all for interacting, and thank you all teachers, thank you students, and Jai Vidya Shakti, Jai Bharat, Jai Hind. Thank you so much.